విస్తారమైనటువంటి ధాన్యము కానీ, విస్తారమైనటువంటి డబ్బులు కానీ ఇవి సంపాదన కానే కాదని బైబిల్ చెప్తుంది. ఇది సంపాదన కాదు, ఎందుకంటే అవి నిన్ను రక్షించలేవు. ఇప్పుడు ప్రాణం పోతున్నప్పుడు నీ డబ్బు నిన్ను రక్షించలేదు, ఎందుకంటే నీవు సంపాదించిన నీ డబ్బు ఏమి చేయనట్టు ఒక పడి ఉంటది, క్షయమైపోయే ఆ డబ్బును సంపాదించావు. కానీ నీ ప్రాణాన్ని కూడా కాపాడే సంపాదన ఉంది, ఆ సంపాదనని సంపాదించుకోండి. అంటే ఇప్పుడు భూమి మీద మనం చేస్తున్న వ్యాపారాలు, పనులు, కూలీలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీటన్నిటినీ మనం అమ్మి కాసి మన ప్రాణాన్ని కాపాడే, మన ప్రాణాన్ని సంపాదించుకునే, మనం సంపాదించుకునే ఆ సంపాదనని ఎలా సంపాదించాలి